ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక్క మారు విలువైన నీ మాటలు ఆలోచించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, వేద గ్రంథంలో ఉన్న మంచి విషయాలను తండ్రి మేము పరిశీలన చేయటానికి సిద్ధపడుతుండగా మహాజ్ఞాన సంగతులు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, నూతన యెరూషలేము పట్టణము ఈ పాఠాన్ని గత ఎపిసోడ్లో ఇప్పుడున్న యెరూషలేము ఏ ఏ పేర్లతో పిలువబడిందో ఎపిసోడ్లో మీతో మాట్లాడాను. యెరూషలేము పట్టణం దావీదు గారు వచ్చినప్పటి నుంచి ఈ పట్టణానికి మంచి పేరు వచ్చింది. దావీదు గారు ఇశ్రాయేలుల సమైక్య రాజ్యానికి దీన్ని రాజధానిగా చేసుకుని 33.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దీన్ని రాజధానిగా చేసుకుని సుమారుగా 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఈ పట్టణ ప్రాకారాన్ని నిర్మించింది దావీదు. ఈ పట్టణంలో అంతఃపురాన్ని నిర్మించింది దావీదు. యెరూషలేము పట్టణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచే విధంగా చేసింది దావీదు మహారాజు. గనుక దీన్ని దావీదుపురము లేక దావీదు పట్టణము అని ఎక్కువగా పిలిచేవారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు అటు పాత నిబంధనలో ఇటు కొత్త నిబంధనలో దావీదు పట్టణం, దావీదుపురం యెరూషలేముకు ప్రముఖమైన పేరుగా ఇది ఉంది. ఎందుకు దావీదు గారి పేరు దీనికి వచ్చింది? దావీదు పేరు మీదే ఎందుకు యెరూషలేము పట్టణం పిలువబడింది? దీని వెనకాల నూతన యెరూషలేము దావీదు పట్టణం అని పిలవటానికి ఏంటి సంబంధం? ఈరోజు ఈ పాఠ్య భాగంలోని అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియులరా, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. దేవునికి ఇష్టడు. దేవుని కొరకు బ్రతికినవాడు. దేవుడంటే పిచ్చి. అతడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేసినప్పుడే కాదు, సింహాసనం అధిష్ఠించక ముందు నుంచి కూడా దేవునికి ఇష్టమైన వాడు దావీదు. దేవుని కొరకు ఏదైనా చేసేయాలనుకుంటాడు. దేవునికి అతని జీవితంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వలేదు. రాజ్యానికో, ప్రజలకో, పరిపాలనకో, అతని పేరు ప్రఖ్యాతులకు, అతని కుటుంబానికో, ఆస్తులు సంపాదించుకోవటానికో, అంతస్తులు సంపాదించుకోవటానికో
అతడు వాటి మీద పెద్దగా మనసు పెట్టలేదు. అతడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తన జీవితంలో దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరచటం, దేవుని సన్నిధిలో ఉంచటం, దేవుని కొరకు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకోవటం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న దావీదు గురించి, దావీదు బాగా దేవునికి నచ్చాడు, మనసుకు నచ్చాడు. ఆయన పరిపాలిస్తున్న సమయంలోనే దావీదుకి దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. దాన్ని మనం ఈ సందర్భంలో మనం చూడాలి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. దావీదుతో దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిస్తున్న మాటలివి. దావీదు, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము ఉండిపోతుంది. నీ రాజ్యము నిత్యము ఉండిపోతుంది. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ పాలన నాకు నచ్చింది, నీ మనసు నాకు నచ్చింది. పరిపాలిస్తున్న రాజు ఎలా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అలాంటి లక్షణాలన్నీ దావీదు నీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. కనుక నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తున్నాను. అది నిత్యము ఉంటుంది. ఆ సింహాసనము నిత్యము నిలిచి ఉంటుంది, నిత్యము ఉంటుంది, శాశ్వతమైన సింహాసనంగా ఉండిపోతుంది. దావీదు పేరు మారు మ్రోగాలని దేవుడు అనుకున్నాడు. దావీదు సింహాసనము నిత్యము ఉండాలని దేవుడు అనుకున్నాడు. కీర్తనల గ్రంథములో మరో మాట, కీర్తనల గ్రంథములో 132 కీర్తన 11, 12 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథము 132 కీర్తన 11, 12 వచనాలు. నీ గర్భఫలమును, దావీదు, నీ గర్భఫలాన్ని నీ రాజ్యం మీద నేను నియమిస్తాను. నీ కుమారుడు నా నిబంధన గైకొనుని ఎడల నేను వారికి బోధించు నా శాసనములు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుంటారు. యెహోవా సత్యమైన ప్రమాణము దావీదుతో చేశాడటండి. సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. దేవుడు మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు కాదు. అంతకు ముందు దేవుడు మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు. డెఫినెట్లీగా అది జరుగుతుంది. ప్రియులారా, యెరూషలేమును రాజధానిగా చేసుకుని దావీదు సింహాసనం యెరూషలేములో పెట్టుకుని ఇశ్రాయేలుల సమాఖ్య రాజ్యాన్ని పరిపాలన చేసిన వ్యక్తిగా, అతని పరిపాలన ఇశ్రాయేలు రాజులందరి పరిపాలనలో స్వర్ణయుగంగా మనకు తెలుసు.
యెరూషలేము పతనం ఆ పాఠంలో మీకు చెప్పాను. దావీదు గారు పరిపాలన దేవునికి నచ్చి దావీదుకు ఒక మాట ఇచ్చేశాడు దేవుడు. దావీదు, నీ సింహాసనాన్ని నిత్యము ఉంటాది, దాన్ని స్థిరపరుస్తాను, నిత్యము ఉండేటట్లు నేను చేస్తాను. దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టి తీరుతాడు. ఆయన దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. మాట తప్పేవాడు కాదు మనిషి, మాట ఇచ్చి తప్పేవాడు మనిషి. మాట మీద నిలబడిన వాడే మనిషి. దేవుడు మాటిచ్చాడు అంటే ఆ మాట తప్పడు. దావీదుకు మాటిచ్చాడు, ఆ మాట దేవుడు తప్పనిసరిగా చెయ్యాలి, తప్పేవాడు కాదు. అయితే మరి ఏది దావీదు సింహాసనం? ఏది? ఇశ్రాయేలీయులు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు? ఎక్కడో ఇశ్రాయేలు దేశం ఈరోజు చిన్న దేశంగా మారిపోయింది. దావీదు వంశస్థులు, ఆ చిన్న రాజ్యంలో దావీదు వంశస్థులు ఉన్నారంటే లేదు. అక్కడంతా కల్తీ యూదులు. దావీదు గారి వంశం నుంచి వచ్చిన వారు కాదు వాళ్ళు. ఈరోజు పరిపాలన చేస్తున్న యూదులు, ఇశ్రాయేలుల చిన్న రాజ్యం, చిన్నది. ఆ చిన్న దేశంలో, ఆ రాజ్యంలో మరి దావీదు గారి సింహాసనం ఎక్కడుంది? దావీదు గారి వంశం నుంచి వచ్చిన వారు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు? దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు, 2 రాజ్యాలుగా, సొలొమోను కుమారుడు కాలంలో 2 రాజ్యాలుగా మారిపోయినాయి. 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రము ఒక రాజ్యం అయితే, మిగతా 12 గోత్రాలు మరొక రాజ్యం అయితే, ఆ రాజ్యాలు ఒకరి తర్వాత ఒకరు 2 రాజ్యాలుగా కొంతకాలం అయిన తర్వాత బబులోను మహా రాజ్యానికి చెరపట్టకను పోయి ఇశ్రాయేలు రాజ్యాలు రూపురేఖలు లేకుండా అయిపోయినాయి. ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలన చేసిన మాదీయ పారసీకులు యెరూషలేమును ఆక్రమించుకున్నారు. ఇక్కడ పాలన లేకుండానే చేసుకున్నారు. యెరూషలేము పట్టణంలో ఉన్నదంతా బబులోను సామ్రాజ్యంలో వారు దోచుకుని వెళ్ళిపోతే, ఆ తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం వారు దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రీకులు పరిపాలన చేశారు. గ్రీకులు కూడా ఈ యెరూషలేముపై దండయాత్రలు చేసి యెరూషలేములో ఉన్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోమీయులు, ఆ తర్వాత ఎంతోమంది ముస్లింలు, ఎంతోమంది ఎన్నో దండయాత్రలు. గతంలో మీకు చెప్పాను, యెరూషలేము చుట్టూ దండులు ఎన్నో దండయాత్రలు జరిగినవి. మరి ఇశ్రాయేలులు పరిపాలన చేసిన దావీదు మహారాజు గారి యొక్క సింహాసనం ఎక్కడుంది? దేవుడు మాటిచ్చాడు, ఆ మాట నెరవేరాలి కదా. దేవుడిచ్చిన మాట నెరవేరాలి. దేవుడు మాట తప్పనివాడు అని మనం చూసాం. మరి మాట తప్పని ఆయన దావీదుకిచ్చిన మాటను ఎలా నెరవేర్చుకున్నాడో, ఎలా నెరవేరుతుంది అనేది ఈ ప్రపంచానికి తెలియని ఒక రహస్యంగా మిగిలిపోయింది. దాన్ని ఈరోజు మీ ముందిప్పుతాను. ప్రపంచానికి తెలియదు ఇది. దావీదుకు దేవుడు మాటిచ్చాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరాలి.
ఖచ్చితంగా నెరవేరటం కొరకు ఏం చేశాడు దేవుడు, ఎలా దావీదు సింహాసనాన్ని ఎలా ఉంచాడు అనేది ఇంకా కొన్ని కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 89 కీర్తన, కీర్తనల గ్రంథము 89 కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 89 కీర్తన 4వ వచనం. తరతరములకు నీ సింహాసనాన్ని స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేశాను. నా సేవకుడైన దావీదుతో తరతరాలు 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 నీ సింహాసనాన్ని నిలుపుతానని ప్రమాణం చేశాడు దేవుడు. 20వ వచనం. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాను. అతన్ని నేనే అభిషేకించాను, నేనే ప్రమాణం చేశాను, శాశ్వతంగా నీ సింహాసనం ఉంటుందని. 27వ వచనం. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. భూరాజుల్లో అత్యున్నతుడు, ఆయన అత్యున్నతుడుగా అతని సింహాసనం మీద కూర్చుండే ఒక ఆయన రాబోతున్నాడు. అతడు భూరాజుల్లో అత్యున్నతుడిగా ఉంటాడట. 29. శాశ్వత కాలము వరకు అతని సంతానము, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. ఆకాశం ఉన్నంత వరకు అంటే ఈ భూమి, ఆకాశము, అందరి శక్తులు కదిలించబడి భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోయే ఆఖరి రోజు క్రీస్తు రెండవ రాకడ. ఈ విశ్వం అంతా భయంకరమైనగా తగలబడిపోతుంది. ఆకాశం ఉండదు, భూమి ఉండదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేమి ఉండవు. అంతవరకు దావీదు గారి సంతానము పరిపాలన చెయ్యాలి అన్నాడు. ఎలాంటి ప్రాముఖ్యత చేశాడు చూడండి. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నిలుపుతాను అన్నాడు దేవుడు. దేవుడు చేసిన ప్రమాణము. 35, 36 వచనాలు కూడా చదువుదాం. అదే అధ్యాయము, కీర్తనల గ్రంథం 89 అధ్యాయం 35, 36 వచనాలు. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము. సూర్యుడు ఉన్నంతకాలం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అంటే దావీదు గారి సింహాసనం ఉందా? దేవుడు అన్నాడు అంటే ఉండి తీరాలి. సూర్యుడు ఉన్నంత వరకు ఆయన సింహాసనాన్ని ఉంచుతాను అన్నాడు అంటే దేవుడు ఉంచాడు ఖచ్చితంగా. ఈ ప్రపంచానికి తెలియదు అది. ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు. ఈరోజు మనమంతా దాని గురించి ఆలోచన చేస్తున్నాం. అతడి సింహాసనము సూర్యుడు ఉన్నంత వరకు నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు అది నిలుస్తుంది. 36. మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో నేను అబద్ధమాడను. మరోసారి అంటున్నాడు చూడండి. దావీదుకి నేను ప్రమాణం చేశాను, దావీదుతో నేను అబద్ధమాడను. నేను చేశాను. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని నేను ఉంచుతాను అన్నాడు దేవుడు. దావీదుతో నేను
అబద్ధమాడను. నా మనసుకు నచ్చినోడు, నా ఇష్టానుసారుడు దావీదుకి నేనెందుకు అబద్ధం చెప్తాను? దావీదుతో నేను అబద్ధమాడను. ప్రియులారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు దావీదుకిచ్చిన మాట, ఆ మాట తప్పనివాడు. దావీదుతో నేను అబద్ధం ఆడనని ఆయనే తన గ్రంథములో తన గురించి వ్రాయించాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. దావీదు సింహాసనము ఈ భూమి ఉన్నంత వరకు ఉంచుతాను అన్నాడు ఆయన. ఖచ్చితంగా ఉండి తీరాలి. అది ఈ ప్రపంచం గుర్తించలేదు. యెషయా గ్రంథం 16 అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 16 అధ్యాయము 5వ వచనం. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అతడు దావీదు గుడారములో, దావీదు గుడారములో, దావీదు పురములో, దావీదు పట్టణములో. ఎందుకు దావీదు పట్టణం, దావీదు పురం అని పేరు పెట్టబడి, అది యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ పేరు ఎందుకు పెట్టబడిందో, ఆ పేరే ఎందుకు పిలువబడిందో, ఆ పేరు ప్రపంచంలో ఎక్కువ ఎందుకు పాపులర్ అయిపోయిందో తెలుసా? ఆ దావీదు పట్టణములో, దావీదు పురములో సత్య సంపన్నుడైన ఒక ఆయన శాశ్వత సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించేవాడు. దావీదు గుడారములో ఆసీనుడైతాడంటే దావీదు పట్టణములు సింహాసనం ఉండబోతోంది. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దావీదు వంశములో ఒక నీతి చిగురు పుట్టబోతుంది. అతడు రాజై పరిపాలన చేయును. అతడు రాజై పరిపాలన చేస్తాడు. అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగిస్తాడు. రాజై పరిపాలన చేయబోతున్నాడు అతను. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 15వ వచనం. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. 17వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఖచ్చితంగా ఒకడు ఉండబోతున్నాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద ఉండక మానడు అన్నాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని, యెరూషలేమునే రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవాడు దావీదునకు తప్పనిసరిగా ఉంటాడు, ఉండకుండా పోడు, ఖచ్చితంగా ఉంటాడు అన్నాడు. ఖచ్చితంగా ఉంటాడు. అది దావీదు గారికి, దావీదు వంశం నుండే వచ్చిన వాడే ఆ సింహాసనం మీద కూర్చుని శాశ్వత కాలము పరిపాలన చేయబోతున్నాడు అన్నాడు. అంతే, దావీదు గారి దగ్గరికి రావాలి. దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను తర్వాత ఎంతోమంది, సొలొమోను కుమారుడు వచ్చాడు, సొలొమోను తర్వాత అతని మనవడు వచ్చాడు. వాళ్ళ గురించేనా చెప్పింది? వాళ్ళ గురించి అయితే బ్రేక్ వచ్చేసింది కదా.
ఆ తర్వాత ఇప్పుడు లేరు కదా వాళ్ళు. దావీదు వంశం నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళు దావీదు వంశం నుంచి వచ్చిన వారు కాదే. దావీదు వారసులు కాదే ఇప్పుడు ఈరోజు ఆ చిన్న రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వారు కాదు. పోనీ యెరూషలేము ఇప్పుడు యెరూషలేము ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా ఉందంటే రాజధానిగా లేదది. ఆ రాజధానిని మార్చేశారు. మరో చోట పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ట్రంప్ గారు వచ్చి యెరూషలేమునే రాజధానిగా చెయ్యండి, యెరూషలేమునే రాజధానిగా చెయ్యండి. ఎందుకంటే బైబిల్‌లో యెరూషలేముకు చాలా ప్రాధాన్యత ఉంది. యెరూషలేమునే రాజధానిగా చెయ్యండి అని అంటున్నా ఇంకా పరిపాలనా విభాగం అంతా ఇక్కడికి రాలేదు. అలా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మార్చేశారండి రాజధాని. ఇప్పుడు రాజధాని కాదది. ప్రియులారా, మరి దావీదు గారికి దేవుడిచ్చిన మాట, ఆయన మాట తప్పనివాడు, దావీదుతో అబద్ధమాడనివాడు, ఆయన ప్రామిస్ చేశాడు అంటే ఖచ్చితంగా చెయ్యాలి దేవుడు. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనము క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. యేసుక్రీస్తును ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అంటే పరిచయం చేస్తున్నాడు. మత్తయి గారు ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరి కుమారుడట యేసుక్రీస్తు వారు? దావీదు కుమారుడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అంటే క్రొత్త నిబంధన ప్రారంభం యేసును పరిచయం చేయటంలో ప్రప్రథమైన వచనం యేసేపు కొడుకు, మరియమ్మ కొడుకు, ఫలానా గోత్రంలో పుట్టాడు, ఇది కాదు. యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు ప్రప్రథమముగా నూతన నిబంధన రాయబడిన మొట్టమొదటి వచనం క్రొత్త నిబంధనలో మొట్టమొదటి వచనంలో ఉన్న మాట ఇప్పుడు చదువుతున్న మాట అదేంటో తెలుసా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు. దావీదు గారు అబ్రహాము గారు కుమారుడైతే అబ్రహాము గారు తండ్రి అని దావీదు గారు చెప్పుకుంటే అబ్రహాము వంశస్థులందరినీ ఆ దేశములో అబ్రహాముకు దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో దాన్ని వారసుడిగా దావీదు ఆ దేశములో ఉండి పరిపాలన జరిగిస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అబ్రహాముకు దేవుడు చేసిన ఆ కాలాన్ని మనం చూస్తే చాలా కాలం క్రితం, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత దావీదు గారు సింహాసనం ఎక్కాడు. నేను అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానానికి వారసుడిగా ఇదిగో ఈ సింహాసనం మీద కూర్చొని నేను అబ్రహాము కుమారుణ్ణి అన్నాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ప్రియులరా, యేసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని మనం చూసినప్పుడు పుట్టిక సందర్భంలో కన్యమరి అయిన ఆమె దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి చెప్పే సందర్భాన్ని మనం చూడగలిగితే, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునుగాక. అప్పుడు మరియా ఆ శుభవచనం ఏంటి అని ఆలోచించుకుని తొందరపడుతూ ఏంటి ఆ శుభవచనం ఆలోచించుకుండగా, అమ్మా నీవు దేవుని వలన కృప పొందితివి,
దేవుని వలన నీవు కృప పొందావు గనుక నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై మనం లోకాసువార్త మొదటి అధ్యాయంలో ఈ సందర్భం అంతా ఉంటుంది. అందులో 32వ వచనాన్ని మనం చదవగలిగితే, లోకాసువార్త మొదటి అధ్యాయము 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. కొన్ని వందల సంవత్సరాల క్రితము దావీదుకు దేవుడిచ్చిన మాట. నీ కుమారుడు కూర్చుండబోతాడు, నీ వంశము నుంచే నీ సింహాసనం మీద కూర్చుండేవాడు తప్పనిసరిగా నీ వంశంలోనే ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితము దావీదు గారికి దేవుడిచ్చిన మాట, ఆయన మాట తప్పడు. ఆయన అన్నాడు అంటే నెరవేరుస్తాడు. ఆ సింహాసనం మీద కూర్చుండే, నీతి న్యాయాలు జరిగించే దావీదు చిగురు, దావీదు వంశాన్ని పుట్టుకొచ్చిన వంశోద్ధరకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరియ గర్భాన పడిన రోజున దేవుడు గాబ్రియేలు దూత ద్వారా చెప్పిస్తున్న మాటిది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని చెప్పెను. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రవేశించే రోజునే దావీదు గారికి దేవుడిచ్చిన మాట, ఆ నెరవేర్పు కార్యక్రమం గుర్తు చేశాడు గాబ్రియేలు దూతొచ్చి. నీ సింహాసనము భూమి ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఈ విశ్వం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరంగా నిత్యముగా నిలుపుతానని దావీదు గారికి దేవుడిచ్చిన మాట. ఆ సింహాసనం మీద యుగ యుగాలు కూర్చుండే దావీదు వారసుడు, దావీదు గుడారములో ఉండే ఆ వారసుడు పుట్టబోతున్నాడు. అంతకుముందు దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. ఆ తర్వాత అతని కుమారుడు సొలొమోన్ మరో 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను గారి తర్వాత సమైక్య రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. మరి సొలొమోను గారు వారసుడిగా సొలొమోను కుమారుడు రెహబాం సొలొమోను వారసత్వాన్ని పుచ్చుకుని 2 గోత్రాలను తన రాజ్యంలో కలుపుకుని యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. మరో 10 గోత్రాలను సొలొమోను దగ్గర పనిచేసిన సేవకుడైన ఆ సైన్యంలో ఒక వీరుడు యెరోబాం పరిపాలన చేశాడు. గత ఎపిసోడ్లో మీతో మాట్లాడాను. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ 2 రాజ్యాల్ని పరిపాలన చేసిన ఆ యోధా రాజ్యంలో ఒక 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇదిగో ఇశ్రాయేలు రాజ్యంలో మరో 20 మంది రాజులు పరిపాలన చేశారు.
అందులో 15 సంవత్సరాలు ఒకతను, 20 సంవత్సరాలు ఒకతను, 5 సంవత్సరాలు ఒకతను, 2 సంవత్సరాలు ఒకతను, 3 నెలలు అతను చివరికి 1 నెల కూడా పరిపాలన చేసిన రాజుల జాబితాను మీ ముందుంచాను. గతంలో మీకు చెప్పాను. 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు, చివరికి నెల. చివరికి 1 నెల కూడా పరిపాలన చేసిన వారు ఉన్నారు. శాశ్వత కాలం పరిపాలన చేసిన వారు ఎవరో లేరు. దావీదు 40 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ పరిపాలన చేసిన వారు ఎవరో లేరు. కానీ దావీదుకు ప్రామిస్ చేశాడు, నీ సింహాసనం మీద కూర్చుని యుగ యుగాలు పరిపాలన చేసి రాజు రాబోతున్నాడు, వారసుడు రాబోతున్నాడు. ఆయన యుగ యుగాలు పరిపాలన చేస్తాడు. అంటే యుగ యుగాలు రాజుగా, అనేక సంవత్సరాలు రాజుగా ఉండే ఒక రాజు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? మరియా గర్భాన పుట్టే యేసుక్రీస్తు దావీదు కుమారుడు. అపోస్తుల కార్యాలు 2 అధ్యాయము 25 వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 2 అధ్యాయము 25 వచనం. దావీదు గారు గురించి చెప్తున్నాడు పేతురు గారు. పెంతెకొస్తనే పండగ దినాన పేతురు గారి ప్రసంగం. అప్పటికి ప్రపంచంలో ఉన్న యూదులందరూ అక్కడికి వచ్చారు. సంఘం ప్రారంభమవుతుంది, రాజ్యం ప్రారంభమవుతుంది. రాజ్యం ప్రారంభమవునప్పుడు రాజుగారి పరిచయం మొదలవుతుంది అక్కడ. ఏమని? ఆయనను గూర్చి దావీదు గారు ఇట్లనెను. ఎందుకంటే దావీదు పట్టణం, దావీదు పురం. అప్పటికి దావీదు పట్టణంగా, దావీదు పురంగా పిలువబడుతుంది. దావీదు గారు పరిపాలన చేసిన కాలం అప్పటికి గుర్తుంది వాళ్ళకి. అందుకని దావీదు గారి గురించి చెప్తున్నాడు. 29 వచనం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడాలి. మన మూల పురుషుడు ఏ పట్టణాన్ని అయితే కట్టాడో, ఏ పట్టణానికి అతని పేరు పెట్టబడి ఎన్నో వందల సంవత్సరాలు ఆ పట్టణానికి అతని పేరే పిలువబడిందో, అతని గురించి అదే పట్టణములో అతని గురించి ఏం చెప్తున్నాడో చూడండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడి, అతడి సమాధి నేటి వరకు మన మధ్యనే ఉంది. అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అతని సమాధి మన మధ్యనే ఉంది. మన వాళ్ళు చూడటానికి వెళ్ళినప్పుడు దావీదు గారి సమాధి చూసొస్తారండి వెళ్ళి. ఎందుకంటే మహారాజు, ఆ పట్టణ నిర్మాణకుడు, ఆ పట్టణానికి అతని పేరే పెట్టబడింది కనుక దావీదు గారి సమాధి నేటి వరకు మన మధ్యన ఉందన్నాడంటే, యేసుక్రీస్తు కాలం వరకు ఆ సమాధి ఇప్పటికీ దావీదు సమాధి ఆ పట్టణంలో ఇంకా పేరు ఉంది దానికి. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి దావీదు గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకడిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి మీకు ముందు వచనాల్లో మీకు చెప్పాను నేను. ఆయన ప్రమాణం చేశాడు, దావీదుతో అబద్ధం ఆడడు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, ఇదిగో దావీదు నీ సింహాసనాన్ని నేను నిలబెడతానయ్యా అని దేవుడు చేసిన ప్రమాణం అబద్ధమాడాడు ఆయన. అదే కొన్ని వందల సంవత్సరాల తర్వాత పెంతెకొస్తనే పండగ దినాన్న
ప్రపంచం నుంచి వచ్చిన యూదులందరూ అక్కడ పండగను ఆచరించడానికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను రాక జరిగినప్పుడు, పరిశుద్ధాత్మతో నిండిన వారే అపోస్తులు ప్రసంగం చేస్తున్నప్పుడు, అందులో అపోస్తుడే ప్రథముడైన పేతురు గారి ప్రసంగంలోని ప్రసంగ సారం ఇది. ఏం చెప్తున్నాడు ఆయన? మూలపురుషుడైన దావీదు గారు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆయనకి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక ప్రమాణాన్ని చేశాడు. నీ సంతాత నుండే ఇదిగో సింహాసనం మీద కూర్చోబోతున్నారని. చదవండి. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి అంటే దేవుడు ప్రమాణం చేశాడు, నా గర్భాన్ని నుండి వచ్చిన ఆయనే ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. అది సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ సింహాసనం ఉండబోతుంది అని దేవుడు చేసిన ప్రమాణం. అది క్రీస్తు గురించి అని చెప్తున్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చి 36వ వచనంలో, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. ఇదిగో దావీదు చిగురు, దావీదు వంశం నుంచి వచ్చిన వాడు, దావీదు కుమారుడు. నిజంగా యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ఎలా పిలువబడ్డారో తెలుసా? కొన్ని మాటలు త్వరగా మనం చదువుదాం. మత్తయి సువార్త 15:22 వచనం. మత్తయి సువార్త 15:22 వచనం. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోను అనే ప్రాంతమునకు వెళ్ళగా, ఆ ప్రాంతములున్న కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడని ఒక స్త్రీ పిలిచింది. 20:30 వచనం చదివితే ఇద్దరు ఒక ఆమె పిలిచింది, తర్వాత ఇద్దరు పిలవటం మొదలు పెడుతున్నారు. చూడండి, త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున పోచున్నాడని ఎరిగి, ప్రభువా, దావీదు కుమారుడా, ఒక ఆమె పిలిచింది, తర్వాత ఇద్దరు పిలవటం మొదలు పెట్టారు. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం మనం చదవగలిగితే, 21వ అధ్యాయం 9వ వచనం, జన సమూహాలలో ఆయనకు ముందు వెలుచున్నవారు కానీ వెనక వచ్చుచున్నవారు సమూహాలు. ఒక ఆమె పిలిచింది, ఇద్దరు పిలిచారు, తర్వాత ఆయన ముందు ఒక సమూహము, ఆయన వెనక ఒక సమూహం ఉంది. వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి యేసుక్రీస్తుని, దావీదు కుమారునికి జయము. యేసుక్రీస్తు వస్తున్నాడండి. వారు బట్టలు పరిచేశారు. పొలంలో ఉన్న చాలా మట్టలు తీసుకొచ్చేసి, ఆకులు తీసుకొచ్చి దారి పొడుగున పరిచారు. యేసుక్రీస్తు గాడిదపై కూర్చుని వస్తుంటే ముందు ఒక సమూహము, వెనక ఒక సమూహము. వారంతా ఏమంటున్నారో తెలుసా? దావీదు కుమారుడా, జయమో, జయహో, జయహో. మహారాజు, దావీదు సింహాసనం మీద కూర్చుండే రాజు. ఒక రాజు రాజ్యంపై పట్టాభిషేకం పొందటానికి వచ్చినప్పుడు ఆ యువరాజుకు ఎలాగైతే జేజేలు కొడతారో, యేసుక్రీస్తుగా ఆ రోజు జనసమూహాలు దావీదు కుమారుడా జయము. ఇశ్రాయేలును పరిపాలన చేసిన మహారాజు, మహాచక్రవర్తి, యెరూషలేము పట్టణాన్ని కట్టినవాడు, యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన గొప్ప వీరుడు, అతని కుమారుడేమో నీవు. అతని సింహాసనం మీద కూర్చోటానికి వచ్చావు. దావీదు కుమారుడా, జయము, జయము. ముందున్న సమూహం, వెనకున్న సమూహం అంటున్నారట. 15వ వచనం కూడా చదువుదాం. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలు, దావీదు కుమారునికి జయము. ముందు వెనకాల సమూహాలు దావీదు కుమారుడు జయము, జయము అని కేకలు వేస్తున్నారు. దేవాలయానికి వచ్చాడు. దేవాలయములో కూడా అవే కేకలు, అవే అరుపులు, అవే జేజేలు, అవే జేజేలు అండి. యోహాను సువార్త 7:42 వచనం.
యోహాను సువార్త 7:42 చదువుదాం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామములో, దావీదు గారు పుట్టిన ఊరు బెత్లెహేము, యేసుక్రీస్తు వారు పుట్టిన ఊరు బెత్లెహేమే. దావీదు వంశములో పుట్టినవాడు, దావీదు కుమారుడుగా ఆ రోజు అక్కడున్న అనేక సమూహాలు, అనేక మంది దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కేకలు వేశారండి. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు దావీదుకిచ్చిన మాట నెరవేరుతుంది, ఇక్కడ నెరవేరబోతుంది. కనుక జయము జయము జయమని మార్క్స్ వార్త 11:10 అయితే వారు బట్టలు కానీ, వారు మట్టలు కోసుకొచ్చి కానీ, పొలాల్లోకి వెళ్ళి మట్టలు కోసుకొచ్చి పరిచేసి, ఏమండి, కేకలు వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ ఒక రాజుకు పట్టాభిషేకం చేయిస్తున్నట్టుగా వచ్చిన సందర్భం మనకు అక్కడ కనపడుతుంది ప్రియులారా. గనుక దావీదు గుడారములో దావీదు వంశము వారు సూర్యుడు ఉన్నంత వరకు ఉండక మానరు అన్నాడంటే, ఆ దావీదు కుమారుడి యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్నది సొలొమోను తర్వాత పిల్లలు. వాళ్ళే వాళ్ళ కాదండి, ఆ వారసత్వం యేసుక్రీస్తు పుచ్చుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడు, దావీదు గారికి ముందుగానే చెప్పాడు. అది యేసు ఎక్కే సింహాసనము, అది నూతన యెరూషలేములో ఉండబోతుంది. ఈ నూతన యెరూషలేము కూడా దావీదు పట్టణంగా ఎందుకు పిలిపించాడో తెలుసా? దావీదు వంశములోనున్న ఆయనే దాని మీద కూర్చోబోతున్నాడు. అందుకే దావీదు కుమారుడా, దావీదు కుమారుడని కేకలు వేయించాడు. దావీదు కుమారుడుగానే యేసుక్రీస్తు పిలువబడ్డాడు. రోమిలికి రాసిన పత్రిక 1:4-5 చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 1:4-5. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానం. శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానముగా ఉన్నాడట. ప్రకటన గ్రంథం 3:7 కూడా చదువుతాం. ప్రకటన గ్రంథం 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవు కలిగి. అంటే దావీదు సింహాసనము ఎక్కడ ఉందో తెలుసా? దావీదు తాళం చెవి ఒకరి దగ్గర ఉంది. అది ఎవరో తెలుసా? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి యొగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. దావీదు గారు తాళపు చెవి సంఘంలో ఉంది అంటున్నాడు. అంటే దావీదు సింహాసనం ఎక్కడ ఉందో ఇక్కడ మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. నూతన యెరూషలేము పట్టణములో దావీదు గుడారం. నూతన యెరూషలేము పట్టణం అన్నా, దావీదు పట్టణం అన్నా, దావీదు గుడారం అన్నా, దావీదు చిగురన్నా, ఇవన్నీ అంటే యేసుక్రీస్తుకు పట్టాభిషేకం చేసేటట్లు వాళ్ళందరూ వచ్చారు. అంటే యేసుక్రీస్తుని చూసి పిలాతు అడిగాడు, నువ్వు రాజువా? యేసుక్రీస్తు ఏమన్నాడు? అవును, నీవన్నట్టు నేను రాజునే, నేను రాజుని. ఇశ్రాయేలులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే ప్రభు అంటే రాజు, పరిపాలకుడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, సింహాసనం మీద అభిషేకించబడినవాడు, పట్టాభిషేకం పొందినవాడు. ఆయన మహారాజు. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన.
ఆమోసు గ్రంథం 9:11 చదువుదాం. ఆమోసు గ్రంథం 9:11. పడిపోయిన దావీదు గుడారము పతనమైపోయి శిథిలమైపోయి, ఈ లోకంలో దావీదు భౌతికంగా కట్టిన ఆ యెరూషలేము పట్టణం పతనమైపోయిందండి. పతనమైపోయింది. దావీదుకి ఇచ్చాడు సింహాసనం, సూర్యుడు ఉన్నంత వరకు నిలుపుతానని. దావీదు గుడారములో దావీదు వంశములో ఉన్నవాడు తప్పక ఉండక మానడని ఆయన ప్రామిస్ చేశాడు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారము. దావీదు పేరే లేక దావీదు పేరుతో కట్టబడిన ఆ పట్టణం శిథిలమైపోయి పతనమైపోయి కాలిపోయి ఇతర రాజ్యాలు దోచుకుని వెళ్ళిపోతే అది కాదు, దానికన్నా గొప్పది దావీదు పేరే. దావీదు వంశంలోంచి వచ్చిన వారి దావీదు పేరు మారు మ్రోగాలి. 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుతాను, దాన్ని బాగు చేస్తాను, దాని పోయిన చోట్లన్నీ బాగు చేస్తాను. ఎదోము శేషమును, నా నామము ధరించిన అన్యజనులందరినీ. అందరూ అప్పుడు ఇశ్రాయేలీలే, ఇప్పుడు అందరూ జనులందరూ ఎవరైతే నా నామాన్ని ధరించుకుంటారో వాళ్ళందరూ స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని, దావీదు గుడారాన్ని, దావీదు పట్టణాన్ని మరల నూతనంగా కట్టబోతున్నాను. అదే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో దావీదు సింహాసనము ఆయన సన్నిధిలో ఉంది. ఆ సింహాసనం మీద దావీదు గారి వంశం నుంచి వచ్చిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన జరిగిస్తున్నాడు. ఆయన రాజు, ప్రభువు, చక్రవర్తి, సర్వాధికారము కలిగిన వ్యక్తి. మత్తయి సువార్త 28:18 కూడా చదువుదాం. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోక ముందు శిష్యులతో ఏం చెప్తున్నాడో తెలుసా? శిష్యుల దగ్గరికి వెళ్ళి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పట్టాభిషేకం పొందేశాడు. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు ఆ సింహాసనం ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆ సింహాసనం ఉంటుంది. పరలోకము మీదను భూమి మీదను నాకు సర్వాధికారము పట్టాభిషేకం పొంది రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు. అది ఈ భూమి మీద ఉన్న మనుషులకు కనపడకపోవచ్చు, కానీ అది పరలోకంలో కనపడుతుంది. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఈరోజు పరిపాలన జరిగిస్తున్నాడు. ఆ పరిపాలన సర్వభూతలమంత పెద్దది. ప్రతి దేశంలోనూ యేసును ప్రభువుగా స్వీకరించిన వారే కనపడుతున్నారు. వాళ్ళే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే పుట్టు క్రైస్తవులు కాదండి, అది తప్పుడు మాట, బైబిల్ చెప్పని మాట. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును ధరించుకున్నవాడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? బాప్తిసం పొందినవాడు. బాప్తిసం పొందేవాడు బాప్తిసం పొందకముందు ఏమని ఒప్పుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నా ప్రభువు, నా ప్రభువులు, నా రాజు, నా పాలకుడు, నన్ను పరిపాలించేవాడు. ఆయన మహారాజు. ఆయన శాసనాలు, ఆయన చెప్పిన మాటలు నేను స్వీకరిస్తాను, ఆయనకు లోబడి ఉంటానని ముందుగా ఒప్పుకున్నవాడే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ ఆయన రాజ్యంలో ప్రవేశించడు. ఆ నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం. ఆ బాప్తిసానికి ముందు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలేంటో తెలుసా? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు బాప్తిసం, అప్పుడు ఆయన రాజ్యంలోకి వెళ్తావు. అప్పుడు ఆ మహారాజు గారు చెప్పిన ఆ రాజుగారు అధికారం కింద నువ్వు ఉంటావు.
ఆ రాజుగారు ఏం చెప్తే అది చెయ్యాలి. అదే క్రైస్తవుడు. ఈరోజు పరిపాలన జరుగుతుంది అంటే దావీదు సింహాసనం మీద కూర్చుని యేసుక్రీస్తు వారు మహారాజుగా పరిపాలన చేస్తున్నాడు. పరలోకంలోను భూమి మీద ఒక సర్వాధికారం ఇవ్వబడింది. ఇంకో మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 24 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 24 వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలము ఎప్పుడు వరకు? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన బలము సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు. సూర్యుడు కాంతినివ్వకుండా ఆగిపోతే, చంద్రుడు చీకటైపోతే, సూర్యుడు కాంతినివ్వడు, చంద్రుడు చీకటైపోతాడు, ఆకాశంలో శక్తులు కదిలించబడతాయి, నక్షత్రాలు రాలిపోతాయి. ఈ భూమి దాని మీద ఉన్న మా కృత్యాలన్నీ మహావేండ్రంతో లయమైపోతాయి. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి వాటి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. అప్పటి వరకు ఆయన అధికారం ఉంటుంది. అంటే సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు. దావీదు, నీ సింహాసనం నిలబెడతానయ్యా అన్నాడు దేవుడు. అది ఎప్పటి వరకు అంటే భూమి ఉన్నంత వరకు. అదే చెప్తున్నాడు చూడండి. అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగిస్తాడో అప్పుడు అంతం. ఇక ఆ రాజ్యం, ఆ సింహాసనం, దావీదు గారు సింహాసనం, దావీదు గారు వంశం, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు కూర్చున్న ఆ సింహాసనం ఉన్నంత వరకు సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయి పరలోకంలో తన తండ్రికి అప్పగిస్తాడో అప్పుడు సూర్యుడు ఉండడిక, చంద్రుడు ఉండడు, భూమి ఉండదు. అది ఉండేంత వరకు ఆయన పరిపాలన జరుగుతూనే ఉంటుంది. ఇది నూతన యెరూషలేములో ఒక భాగం. దావీదు గుడారం, దావీదు సింహాసనం. మరో భాగాన్ని వచ్చే పాఠ్యంలో మీ ముందుంచుతాను. సెలవు. గాడ్ బ్లెస్ యూ.